దళితుల్లో బలహీనులను దోసుకునే వర్గంగా మేము తయారైనాం. కానీ అలా పంచమని మా దాంట్లో మీరు జోక్యం చేసుకోవద్దు. మేము బలహీనులను దోసుకుంటాం. మా దాంట్లో మా ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళని మేము దోసుకుంటాం. కానీ మీరు మా జోలికి రావద్దు. ఇందులో మీరు న్యాయమా అన్యాయమా తీర్పు మీరు ఇవ్వద్దు అని చెప్పి, మీరు బీసీలు దీంట్లో ఎందుకు జోక్యం చేసుకుంటారని చెప్పి మాట్లాడే వాళ్ళను మేము చూస్తున్నాం. పోనీ దళితుల కోణం నుంచి కూడా చూశాను నేను. ఓకే, అంటరాంతరానికి గురవుతున్న వాళ్ళ పక్షాన పోరాటం చేసి అనబడుతున్న అంబేద్కర్ గురించి కూడా ఆలోచించాము. దీన్ని ఏమన్నా అంబేద్కర్ దృక్పథంలో వర్గీకరణ సమర్థించినట్టుగా ఉన్నదా అని చెప్పి. ఆనాటి కాలంలో రిజర్వేషన్లు సాధించడమే ఆయన ప్రధాన ఎజెండాగా మారింది కాబట్టి అత్యంత ప్రాధాన్యతగా దాని అంశానికి ఇచ్చిండు. కానీ రిజర్వేషన్ ఫలాలు ఎవరికి ఎంత అందాలనే విషయంలో కూడా ఒక నిర్దిష్టమైన సూచన మాత్రం చేసిండు. అప్పటికి ఎవరికి ఎంత అందినాయి అనే విషయంలో ఆయనకు ఆధారాలు లేవు. కానీ అందాలని కోరుకున్నాడు అతను. ఎందుకు? 50లో రాజ్యాంగం అమలులోకి వస్తే 56లోనే చనిపోయినప్పుడు ఎవరికి ఎంత అందుతున్నదో ఆచరణలో అర్థం చేసుకోవడానికి అవకాశం లేదు. కానీ ఆయన కోరుకున్నది ఏంటిది? ఆయన కోరుకుంటున్నది ఏంటిది?